గురువుగారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు గారిని ఎంపిక చేయడం జరిగింది. ఈ ఎంపిక పైన మీ అభిప్రాయం ఏంటి? అలానే బోర్డు మెంబర్స్ లిస్ట్లో మిమ్మల్ని చూస్తాం అనుకున్నాము, చూడలేకపోయాం. అలా ఏం లేదమ్మా. అలానే వెంటనే ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు ఆయన. టీటీడీ సంస్థలో ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారందరూ కూడా హిందువులే అయి ఉండాలి. దీనిపైన కూడా కాంట్రవర్సీ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. నేను దీన్ని మనం సంతోషించాలి. ఇప్పుడు మనకి బోర్డు మెంబర్షిప్ రావడం ముఖ్యం కాదు, ఆ బోర్డులో హిందువులు ఉండడం ముఖ్యం, వాళ్ళు ధర్మం కోసం పనిచేయడం ముఖ్యం. మనకి పని ముఖ్యమా, మనం ముఖ్యమా? పని ముఖ్యం, ధర్మం ముఖ్యం, దేవాలయం ముఖ్యం. ఇప్పుడు ఆయన చైర్మన్ అవుతారని మనకి ఎప్పుడో తెలుసు. వారిని మనం అభినందించాం. మీరు వెళ్ళి కలవటం కూడా జరిగింది. ఇంకొక డౌట్ ఉంది గురువుగారు. ఫస్ట్ నుంచి ఇదే మాట చెప్పేవారు, ఆ సంస్థలో ఎవరైతే పనిచేస్తున్నారో చేసే వాళ్ళంతా కూడా హిందువులే అయి ఉండాలి, హిందువులే, ఇదే ఫస్ట్ మొదటగా చెప్పేవాళ్ళు. ఏమైనా మీరే సజెషన్ ఇచ్చారా? కాదు, ఆయనతో చెప్పాం కదమ్మా. అదే మీరు చెప్పారా అని అడుగుతున్నాను. ఆయన మనం మాట్లాడినప్పుడు ఆయనతో చెప్పాం. మీరు ఆ వీడియో చూడండి. ఆయన స్వామిజీ కొన్ని సూచనలు సలహాలు కావాలన్నారు, మేము చెప్పాం అందరూ హిందువులే ఉండాలి. నేను ఆనందపడ్డాను. నా హృదయంలో 7-8 ఏళ్ళుగా నేను రగులుతున్న విషయం ఆయన నోట్లోంచి ఫస్ట్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మనకి ఆనంద నిలయం అని పేరు తిరుమల. మీరు ఒకసారి గోపీనాథ్ దీక్షితులని కొట్టండి, వారి వీడియోస్ చూడండి. నెమ్మదిగా అలా వింటూ ఉంటే ఆ వెనకాల మంచి మ్యూజిక్తో మీరు వెంటనే తిరుమల వెళ్ళిపోతారు. వెంటనే ఆయన అంత అందంగా వివరిస్తూ ఉంటారు. ఆయన స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు. ఆ వివరాలన్నీ చెప్తూ ఉంటారు. తిరుమల తలుచుకోగానే ఆనందం, తిరుమల వెళ్తే ఆనందం, తిరుమల ప్రసాదం తింటే ఆనందం, స్వామివారిని క్షణకాలం చూస్తే ఆనందం. అలాంటి ఆనంద నిలయాన్ని ఎంత నాశనం చేయకూడదో అంతా చేసి, ఎంత విధ్వంసం చేయకూడదో అంత చేసి, పిల్లలకి పాలివ్వకుండా, నేను గోవిందనామం చెప్తుంటే అడ్డుకుని, చూశారు కదా, నా మీద కేసులు పెట్టి, నేను దర్శనానికి వెళ్తే కింద నుంచి పైదాకా పోలీసులను పెట్టి, మరి నేను ఎన్ని చూశాను సార్. వరాసం దగ్గర ఉన్నారు సార్, దండం పెట్టుకుంటున్నాను సార్. సార్ ఇప్పుడు హైగ్రేవ్ స్వామి దగ్గరికి వచ్చారు సార్. సార్ ఇప్పుడు వెంగమామ సత్రంలోకి వెళ్తాను సార్. నేను అక్కడ ఉంటాను, వీడు ఇదే పనిగా వాకిటాకీలో నేను గోవిందనామం చెప్తుంటే వీడు అడ్డుకుంటాడు. ఇక్కడ చెప్పకూడదు, మరి ఇంకెక్కడ చెప్పాలి? మీకు తెలియనివి నేను తిరుమల క్యూ లైన్లో కూర్చుని భజన చేస్తున్నాను, ఇక్కడ చేయకూడదు, మరి ఎక్కడ చేయాలి? అసలు ఇటువంటి స్థితిలో తిరుమలని తయారు చేశారు. ఇంకా క్యూ లైన్లో ప్రసాదాలు పెట్టబోవడం, పాలే లేదు, ఇక ప్రసాదం మాట ఎత్తకు. ఇలాంటి స్థితిలో నేను అడిగా, తిరుమల తిరుపతి దేవస్థానంలో అందరూ హిందువులే ఉండాలి, ఉన్నారా? ఓసారి శ్వేతపత్రం రిలీజ్ చేయండి అని చాలాసార్లు అడిగాను, డిబేట్లు అడిగాను, ఇలాంటి ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు. మరి ఎక్కడ మనకి రిప్లై రాలే. అప్పుడు అంతకుముందు ఉన్నవాళ్ళు 2 చైర్మన్లు ఎవరో చెప్పలే. మరి ఈయన ప్రమాణ స్వీకారాన్ని ముందే చెప్పారు కదా, అప్రిషియేటబుల్లే కదా. ఖచ్చితంగా బిఆర్ నాయుడు గారిని అభినందిస్తున్నాం. వాళ్ళ స్టూడియో తరపున ఎవరో అభినందన కోసం ఫోన్ చేస్తే నేను హోమం దగ్గర కూర్చుని చెప్పాను, ఇదే మాట చెప్పాను. ఆనంద నిలయంలో 30, 40, 50 ఏళ్ల క్రితం వెళ్ళిన వాళ్ళు ఎంత ఆనందం పొందారో ఆ స్థితి మళ్ళీ రావాలి. తిరుమల వైభవం అన్నమయ్య చూసిన కళ్ళతో తిరుమలను చూడాలి. అన్నమయ్య ఎలా చూశాడు? కంటి అఖిలాండ కత్తనది కునిగంటి, రత్నవేదికలు గంటి, బహుమండపములు గంటి. దురదృష్టం ఏంటంటే కంటి అంటే చూడడం. అన్నమయ్య చూసినవి ఏమీ లేవు తిరుమలలో, వెంకటేశ్వరం తప్ప. బహువేదికలు గంటి అంటాడు.
రత్న వేదికలు గంటి, బహుమండపములు గంటి, చాలా లేవు. ఆ వెంకటేశ్వర ఒకడు ఉన్నాడు, ఆ గుడి ఒకటి ఉందనుకోండి. కానీ ఆనందం, ఆ ఆనంద నిలయుడు, ఆ ప్రసాదం, ఆ వాసన, ఆ సంతోషం, ఆ వైభవం, ఆ సంతోషం, గూస్ బంప్స్ అని వాడుతుంటారు, రోమాంచితం, ఆ స్థితి మనకు రావాలి. అంతేకాని బాబోయ్ తిరుపతి అదే డబ్బులేమో వెంకటేశ్వర డబ్బులు కావాలా ప్రతి ఒడికి నువ్వు, వెంకటేశ్వరం అక్కర్లేదా, వెంకటేశ్వర వైభవం అక్కర్లేదా? కానీ నేను చాలాసార్లు చెప్పాను, అక్కడ ఉన్నది వెంకి, మహా పెంకి, ఎవడు పెట్టుకున్నా పగిలిపోద్ది టెంకి, ఆడు ఈడు అనేం లేదు. ఎందుకంటే భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పాడు భగవంతుడు, సమోహం సర్వభూతేషు, నాకు అందరూ ఒకటే, తమ్ముడే తర్వాతే. ఎందుకంటే మీరు చూడండి, పాండవుల కౌరవుల అంటే పాండవుల వైపే ఎందుకున్నాడు? ధర్మం ఉంది కాబట్టి, అంతే. వాళ్ళు గెలవడానికి కారణం ధర్మం. నీకెందుకు చెప్తున్నాను తెలుసా భగవద్గీత అన్నాడు అర్జునుడితో, మయా సఖా అనసూయవే, బికాజ్ యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ నాట్ ఎన్వియస్ ఆఫ్ మీ. నువ్వు నా స్నేహితుడివి, నా పట్ల అసూయ లేనివాడివి. కానీ దుర్యోధనుడికి నా పట్ల అసూయ ఉంది, అందుకని అది కుర్చీ మేట నొక్కి ఆయన కిందకి పంపించి ఆయన గట్టి అని ఏవో ప్లాన్ చేశాడు వాడు. రాక్షసులు ఎప్పుడు అలా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రాక్షస గుణం ఎవరికైనా కలిగి తిరుమలను వాడుకుందాం, దోచుకుందాం, ఇలాంటి పనులు చేస్తే వాళ్ళ కుటుంబాలకి ఏం మంచి జరగదు. అది ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం సంబంధం లేదు. అసలు భక్తులు ఎందుకు డబ్బులు వేస్తారని నాకు తిరిగి అడుగుతాను. ఒక మాట చెప్పండి. వాళ్ళ కర్మ వదిలిపోవడానికి వేస్తారు. వాళ్ళు ఏదో ఉద్యోగం చేసి, వాళ్ళు ఏదో వ్యాపారం చేసి, రూపాయి అందులో వేసి, మేము చిన్నప్పుడైతే మట్టివి హుండీలు, మట్టివి డబ్బులు దాచుకునేవాళ్ళం, డిబ్బి కిడ్డీ బ్యాంక్, మట్టి కొనుక్కునే వాళ్ళం. డబ్బులు వేయడం, అవి ఇలా అనడం, ఫుల్గా ఎప్పుడైపోద్దని చూడడం, అయిన తర్వాత బట్టలు కొట్టడం, లెక్క పెట్టుకోవడం చేసేవాళ్ళం. ముడుపు కట్టేవారు. ముడుపు దేవుడి డబ్బులు ముట్టుకోకూడదు. తీసుకెళ్ళి కొంతమంది వాళ్ళు వెళ్ళలేకపోతే, ఏమన్నా మీరు వెళ్తున్నారు కదండి ఇది వేసేయండి అని ఇచ్చేవారు. అని వాళ్ళ మీద నమ్మకం. వాళ్ళు కూడా అమ్మోయి దేవుడు సొమ్ము జాగ్రత్త కదండి. ఎవరో 50 100 ముడుపు కట్టిస్తేనే జాగ్రత్తగా పట్టుకొచ్చి వేస్తామే. మరి స్వామివారి సొమ్ము వేలు లక్షలు కోట్లు అందులో వేస్తే నువ్వు దాన్ని ఎలా పట్టుకెళ్ళి తినేస్తావురా నాకు అర్థం కాదు. వాడెవడో అదేదో కోసి మరి దాచి మరి 150 కోట్లు అంటే ఏమిటో, ఏం బాగుపడతారు వీళ్ళు కదా. పర్ల సొమ్ము పాము వంటిది అన్నారు. వీళ్ళు ఏమనుకుంటారంటే పర్ల సొమ్ము పాయసం వంటిది అనుకుంటారు.